అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సిరివెన్నెల 49వ భాగం. రచయిత వనజ గారు. వెన్నెల వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది. ఆమెని ఒకసారి చూసి మళ్ళీ మనసు దేవుడి మీదే లగ్నం చేసి పూజ చేశాడు అర్జున్. ఆమెతో కూడా గౌరీమాతకి అక్షంతలు చల్లమని చెప్పి జాతకాలు చూస్తూ పంతులు గారి నొసలు ముడిపడింది. అమ్మాయి జాతకం ప్రకారం ఆ అబ్బాయికి మృత్యు కనిపిస్తోందని పంతులు గారు అనడం ఆలస్యం. వెన్నెల అక్షింతలు ఒళ్ళోనే జారిపోయాయి. పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము ఒకసారి వేరే వాళ్ళకి చూపించాం, వాళ్ళు ఇద్దరు జాతకాలు సరిగ్గా కలిశాయన్నారు. మరి ఇప్పుడు మేము ఏది నమ్మాలని అడిగాడు రామయ్య. ముందు చూసిన ఆయన ఎలా చూశాడో తెలియదండి, కానీ నేను న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా చూశాను. ఆ అబ్బాయి పేరు అర్జున్ చంద్ర, అమ్మాయి పేరు వెన్నెల, కాబట్టి ఆ పేరులో బలం చాలా తక్కువగా ఉంది. అందుకే అబ్బాయికి ప్రాణగండం అని అంటున్నాను అని వివరంగా చెప్పారు పంతులు గారు. మరి ఇప్పుడు ఎలా? ఏవైనా పూజలు హోమాలు చేస్తే సరిపోతుంది కదా పంతులు గారు అని అడిగింది జ్యోతి. సహజంగా కొడుకు మీద ఉన్న ప్రేమతో ఎక్కడ అర్జున్కి ఏమైనా జరుగుతుందేమోనన్న భయంతో దానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. సిరి కూడా అంతే భయంగా ఉంది. నేను అర్జున్ గారిని పెళ్లి చేసుకోకపోతేనే ఆయనకు నాకు కూడా ఇద్దరికీ మంచిదేమో అని అనుకుంటూ ఇంకక్కడ కూర్చోలేక వెళ్ళిపోవడానికి పైకి లేచింది. సిరి కదలికని పసిగట్టిన అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. పైకి లేవకుండా అర్జున్ గారు కన్నీళ్లతో చూసిన సిరి, అటు జ్యోతి రామచంద్రలు కూడా సందిగ్ధంలో పడిపోయారు. కొడుకు కంటే వచ్చే కోడలు ముఖ్యం కదనుకున్నారో ఏమో. రామయ్య జానకమ్మ అయితే ఇక్కడ నిశ్చితార్థం ఆగిపోయి పరువు పోతుందేమో అని గుండెని అరచేతుల్లో పట్టుకొని ఉన్నారు. స్టేజీ కింద షామియాన కింద ఉన్న జనాలకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏదో మాట్లాడుకుంటూ పూజ చేస్తున్నారని అనుకుని అటే చూస్తున్నారు. అర్జున్ గారు, వదలండి, నేను వెళ్ళిపోతాను అని అంది మెల్లిగా సిరి. కొడితే ముఖం పగులుతుంది. నాటకాలు పడుతున్నావా? అయినా ఎప్పుడైనా పోవాల్సిన వాళ్ళమే కదా, అదేదో కాస్త ముందుగానే పోతా అన్నాడు అర్జున్ సీరియస్గా. చూసింది సిరి. అబ్బో, కోపమే సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఏదీ ఉండదు. ఆయన పరిష్కారం కోసం చూస్తున్నారు కదా, ఏదో ఒకటి చెప్తారులే అని సిరికి ధైర్యం చెప్పాడు అర్జున్. జ్యోతి వాళ్ళది ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. కొడుకు ప్రాణాన్ని పణంగా పెట్టలేరు కదా ఏ తల్లిదండ్రులు కూడా. అయినా 10-20 నిమిషాల తర్వాత పంతులు గారు అందరి వైపు చూసి తను చెప్పాల్సింది చెప్పాడు. అది విని అందరూ కాస్త హ్యాపీగా చూశారు. ఆయనే గొంతు సవరించుకొని, అవును, అమ్మాయికి వెన్నెలన్న పేరు వల్ల పేరు బలం తక్కువగా ఉంది. దానికి కనుక ఇంకొక పేరు మనము జత చేరిస్తే ఆ పేరు వల్ల అమ్మాయి జాతకం ఇంకొంచెం బలంగా మారుతుంది. దాంతో ఇటు అర్జున్ చంద్ర, అటు ఇంకో పేరుతో ఇద్దరే జాతకం కూడా చక్కగా కలుస్తుందని ఫైనల్ చేశారు పంతులు గారు. నిజంగా నా అమ్మాయి పేరుకి ఇంకో పేరు జోడిస్తే మా అబ్బాయికి ఎటువంటి ప్రమాదం ఉండదా అని జ్యోతి అడిగింది. దానికి ఆయన, అస్సలు లేదమ్మా, కాకపోతే సాక్షాత్తు లక్ష్మీదేవి పేరు కలిసేది ఏదైనా పెట్టామనుకో ఆ పేరు బలం ఇంకా ఎక్కువ ఉంటుంది. దాంతో నీ కొడుకు పూర్ణాయుష్కుడు అవుతాడు. ఇద్దరి జీవితం సంతోషాలతో పిల్లా పాపలతో కలకాలం ఉంటుందని ఆయన తీర్మానించడంతో అప్పుడు అందరూ గాలి పీల్చుకున్నారు. రామయ్య, జానకమ్మ ఆయనకి దండం పెడుతూ, పరిహారం మీరే చెప్పారు, మరి ఆ పేరు కూడా ఏదో మీరే అన్నీ చూసి పెట్టండి అని అనడంతో ఆయన ఇంకా వెన్నెల పుట్టిన తేదీ రాసి నక్షత్రాన్ని బట్టి లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ప్రశాంతంగా మారిన అందరి మొహాలకు ఎవరికి వారే వెన్నెలకి ఈ పేరు జోడిస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడే అర్జున్, పంతులు గారు, సిరి అన్న పేరు ఒకసారి చెక్ చేయండి, అదేమైనా సరిపోతుందేమో అని అర్జున్ అడగడంతో, అలాగే నాయన అని ఆ పేరుని ఏవో లెక్కలు వేసుకుంటూ, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భార్య శ్రీ మహాలక్ష్మి అమ్మ పేరు చెప్పావు అని మెచ్చుకుంటూ వెన్నెలకి సిరి అని కలిపి ఆ పేరుకి పేరు బలం ఎలా ఉంటుందో చూస్తూ ఉన్నారు పంతులు గారు. సరిగ్గా నిశ్చితార్థ ముహూర్తానికి ఇంకో 5 నిమిషాల ముందు, బాబు అర్జున్, నువ్వు ఎందుకు చెప్పావో నాకైతే తెలియదు, కానీ ఆ పేరు వల్ల మీకు ఆయుష్ భోగభాగ్యాలు ఇంకా పెరుగుతాయి. సిరివెన్నెల చక్కగా సరిపోయింది అని చెప్పాడు. అందరి ముఖాలపై చిరునవ్వు అలుపుకుంది. అయినా సరే సిరి అర్జున్ వైపు తిరిగి భయంగా చూడడంతో అర్జున్ సిరి చెవికి దగ్గరగా జరిగి, విన్నావా, నేను హ్యాపీగా ఉంటానంట, నాకు ప్రమోషన్ కూడా వస్తుందంట. సిరి, ఇప్పటికైనా నువ్వు ఉంటే నేను హ్యాపీగా హెల్దీగా ఉంటానని నమ్మవే బాబు అని చెప్పి సైడ్ హక్ చేసుకొని అందరి ముందు సిరి బొగ్గ మీద ముద్దు పెట్టాడు అర్జున్. సిరి అర్జున్ వైపు చిరుకోపంగా చూస్తూ అందంగా సిగ్గుపడింది. కుర్రవాళ్ళందరూ
ఓ అని అరిస్తే పెద్దవాళ్ళు ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ సైలెంట్ అయిపోయారు. పంతులు గారు అక్షంతలు తీసుకొని ఆయుష్మాన్ భవ, శుభ సంతోషం ప్రాప్తిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని అక్షింతలు వేసి దీవించేసరికి సిరికి ఉన్న చిన్న భయం కూడా తీరిపోయింది. ఇక ఎంగేజ్మెంట్ టైం అవడంతో అర్జున్ సిరి వైపు తిరిగి క్వీన్ మోడల్ ఉన్న ఉంగరం తొడిగాడు. ఆ తర్వాత సిరి కింగ్ మోడల్ ఉంగరం అర్జున్కి పెట్టింది. వాళ్ళిద్దరి మీద పూల వర్షం కురిసింది. కుర్రవాళ్ళు ఐడియా ప్రకారం వెంటనే పెద్దవాళ్ళు కూడా ఆశీర్వాదం ఇవ్వడంతో నిశ్చితార్థం వేడుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయిపోయింది. నరేష్, సురేష్ అప్పటికప్పుడు సిరివెన్నెల, అర్జున్ చంద్ర అని నేమ్స్ రాయించి కేక్ ఆర్డర్ చేయడంతో దాన్ని కూడా కట్ చేసి టేస్ట్ని షేర్ చేసుకున్నారు మన కాబోయే జంట. ఎంగేజ్మెంట్ అయిపోగానే వచ్చిన అతిథులకు కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకొని మంచి రిటర్న్ గిఫ్ట్స్తో సాగనంపారు రామయ్య, జానకమ్మ. సాయంత్రానికి అన్ని పనులు పూర్తి చేసుకొని ఇంట్లో కేవలం సిరి ఫ్యామిలీ ఇంకా అర్జున్ ఫ్యామిలీ మాత్రమే మిగిలారు. జ్యోతి, మేము ఇంకా వెళ్ళొస్తామన్నయ్యా అని అంటే, అదేంటమ్మా తెలియనట్టు వెళ్ళొస్తానంటావు? నిశ్చితార్థమైన తర్వాత అల్లుడు అత్తగారింట్లో ఒకరోజు నిద్ర చేయాలి కదా అని రామయ్య చెప్పడంతో, అవును కదా అన్నయ్య, మర్చిపోయాను. అర్జున్ నువ్వు ఇక్కడే ఉండు ఈ రోజుకి అని ఆవిడ అనేసరికి, అమ్మ నాకు కుదరదు, నేను రేపు ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పాడు అర్జున్. అది విని జ్యోతి కంటే ముందే సిరి రియాక్ట్ అవుతూ అతని వంక కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. రే అర్జున్, ఇక నుంచి నీ బాధ్యత నాది కాదమ్మా, ఇన్నేళ్ళు నీతో పడ్డాను, ఇప్పటి నుంచి నీ మీద సర్వ హక్కులు నా కోడలికే ఇచ్చేస్తున్నంతను ఒప్పుకుంటే నీ డ్యూటీ నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పి నేను మీ నాన్న ఇప్పుడే వెళ్ళిపోతున్నామని చెప్పింది జ్యోతి. రామయ్య జానకమ్మ వంక చూడగానే, జ్యోతి ఇంకో వారం 10 రోజుల్లో సంక్రాంతి పండుగ ఉంది కదా, అప్పుడు నువ్వు అన్నయ్య తప్పకుండా రావాలి. ఈ మాట నీ కోడలి పుట్టింటి తరపున చెప్పట్లేదు, నీ పుట్టింటి వాళ్ళలాగా చెప్తున్నావు అనుకోండి అని జానకమ్మ అనడంతో జ్యోతి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వెంటనే రాఘవయ్య, సూరమ్మ కూడా నా చెల్లెల కూతురైతే ఒకటి, నా కూతురైతే ఒకటినా, నువ్వు తప్పకుండా ఈ సంవత్సరమే కాక ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడికి రావాలని చెప్పింది. జ్యోతి కళల్లో నీటి చెంబ తుడుచుకొని, అలాగే పెద్దమ్మ, ఈ ఇంటి ఆడబిడ్డని మళ్ళీ నా కొడుకు చేసుకుంటూ నాకు కూడా పుట్టిలు తెచ్చుకున్నానని చాలా సంతోషంగా ఉందని చెప్పి అర్జున్ వంక చూస్తే, మమ్మీ నాకు డ్యూటీ ఉంది కానీ మీరు ఉండాలంటున్నారు కాబట్టి నేను ఇటు నుంచి ఇటే వైజాగ్ వెళ్ళిపోతానని చెప్పాడు. సరేరా నీ ఇష్టం, కానీ జాగ్రత్త అని చెప్పి జ్యోతి, రామచంద్ర గారు అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. సిరి అలక చూసి అర్జున్, దీని అలకేంట్రా బాబు, ముందు మన దేవేరిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటూ సిరి రూమ్ వైపు వెళ్ళబోయాడు. కానీ రామయ్య, బాబు మీరు సురేష్ గదిలో ఉండండి అని చెప్పడంతో చేసేదేం లేక సాయంత్రం లోపు దొరక్కపోతావా సిరివెన్నెల అనుకొని కాసేపు నడుము వాల్చుదామని నరేష్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. వెన్నెల ఆనందం అంతా ఇంత కాదు, తను లవ్ చేసిన అతన్ని పెళ్లి చేసుకోబోతుండడంతో, కానీ ఎక్కడో తన పేరు వల్ల ఏమైనా జరుగుతుందా అన్న భయం, ప్లస్ అర్జున్ పోలీస్ అవడం వల్ల ఏమైనా జరుగుతుందేమో అని చిన్నప్పటి నుంచి పెంచుకున్న భయం ఒక మూలన సిరి మెదడులో నుంచి పోలేదు. కానీ ఇప్పటికైతే తాత్కాలికంగా అవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉంది. కిటికీ దగ్గర కూర్చొని బయట ఉన్న చెట్లను చూస్తూ తన వేలుకున్న ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని తడుముకుంటూ ఉంది సిరి. ఆ ఫీలింగ్ తనకి చాలా బాగా నచ్చింది. సాయంత్రం వరకు హ్యాపీగా బొబ్బున్నాడు అర్జున్ బేబీ. ఇక పొద్దు కొనుకుతూ ఉండడంతో అర్జున్ని లేపమని సిరికి కాఫీ ఇచ్చి పంపింది. తను కూడా అర్జున్తో మాట్లాడాలనుకున్న సిరి టైం కుదరకపోవడంతో ఇదే మంచి సందు అని సైలెంట్గా కాఫీ కప్ తీసుకొని అర్జున్ గదిలోకి వెళ్ళిపోయింది సిరి. ఆమె గజ్జల చప్పుడు కంటే ముందు తన ప్రెజెన్స్ తెలిసిపోయేనుకున్న అర్జున్ ఆమె రాగానే తన చేతిలో కప్ తీసి టేబుల్ మీద పెట్టేసి గట్టిగా హక్ చేసుకున్నాడు సిరిని. ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పలేను, కానీ ఈ మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను అని అలాగే 5 నిమిషాల పాటు ఉండిపోయాడు. పెదవులతో చెప్పలేని మాటలు అతని స్పర్శ వల్ల ఆమెకు తెలిసాయో ఏమో ప్రతిస్పందనగా తిరిగి హక్ చేసుకుంది సిరి. అర్జున్ బెడ్ మీద కూర్చొని సిరిని అలాగే తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ కాఫీ షేర్ ఇచ్చాడు. ఇద్దరు కాఫీ తాగుతూ మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ మనసులు మాట్లాడుకుంటున్నాయేమో. సడన్గా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అర్జున్ గారు నాకు ఒక డౌట్, మీరు నన్ను సిరి అని పిలిచేవారు కదా, ఏమన్నా అంటే సిరివెన్నెలైతే బాగుంటుందని అనేవారు, కానీ ఆ పేరుతో ఎందుకు పిలవాలనిపించిందని అడిగింది. ఏమో తెలియదు, నీ పేరు వెన్నెలని తెలిసాక ఆ పేరు కంటే సిరి అనేది నీకు సూట్ అవుతుందనిపించి నాకు నచ్చిన పేరు ఆ పేరుకు పెట్టుకొని కంటిన్యూ అవుతున్నాను. కానీ చూసావా, మన అదృష్టం ఈరోజు నేను పిలిచే పేరు మన పెళ్ళికి సాక్ష్యంగా నిలిచింది. ఏది ఏమైనా మన ఇద్దరిని కలపాలన్న దేవుడు గట్టిగా రాశాడు కాబట్టే కలిసిపోయాం, కలిసిపోతాం, కలిసే ఉంటామని చెప్పి సిరి బుగ్గను ముద్దిచ్చాడు అర్జున్. దాంతో పొద్దున ఎంగేజ్మెంట్లో జరిగినది గుర్తు తెచ్చుకొని
అర్జున్ని కాసేపు కొట్టి రక్కి అరిచి మళ్ళీ తిరిగి వాటేసుకుంది. ఇక్కడ అన్ని హ్యాపీస్. ఇక ఆ రోజు రాత్రి అర్జున్ అక్కడే ఉండిపోయి మరుసటి రోజు ఉదయం తను వైజాగ్ వెళ్ళిపోయాడు. సిరికి కాలేజ్కి వెళ్ళినా కూడా ఒక 3 డేస్ 4 డేస్లోనే క్లాసెస్ జరుగుతాయి. మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు అని ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పారు. దాంతో పోనీలే ఊర్లో ఎంజాయ్ చేయొచ్చు అనుకుని సరే అంది సిరి. న్యూ ఇయర్ నుంచి మొదలు తనకున్న పిల్ల బచ్చా ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ అందరినీ కూడా కలేసుకొని కాలువలు, చెట్లు, గుట్టలు అన్నీ తెగ తిరిగేసింది మన సిరి పాప. అచ్చం చిన్నపిల్లలాగా సంక్రాంతి అంటే పంట ఇంటికి వస్తుంది కాబట్టి సిరి వాళ్ళ ఇల్లు కూడా ధాన్యంతో నిండిపోయి కలకలాడుతూ ఉంది. మళ్ళీ పండగకి 3 రోజులు ఉందనగా మరోసారి జ్యోతి వాళ్ళకి, అర్జున్కి ఫోన్ చేశారు రామయ్య, జానకమ్మలు. ముగ్గురు కూడా తప్పకుండా వస్తామనేసరికి ఈసారి అల్లుడికి గట్టిగా మర్యాదలు చేయాలని ఫిక్స్ అయిపోయారు సిరి పుట్టింటి వాళ్ళు. భోగికి ముందే రోజే జ్యోతి, రామచంద్ర, ఆదిత్య అప్పుడు వచ్చేశారు. వాళ్ళని చూసి చాలా హుషారుగా బయటకు వెళ్ళి జ్యోతిని హక్ చేసుకొని అత్తయ్య ఎలా ఉన్నారు, మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళింది వెన్నెల. అవునవును, ఎంత మిస్ అయ్యావో తెలుస్తూ ఉందిలే. కనీసం ఊరు వెళ్ళి 20 రోజులైంది, ఒక్క రోజన్నా వచ్చావా? ఇప్పుడు నేను హట్ అయ్యాను, ఇప్పుడు మాటలు చెప్తున్నావని జ్యోతి చెవి మెలేయడంతో అని అంటూ మీరు ఇప్పుడు వచ్చేస్తారు, మళ్ళీ ఊరెందుకని రాలేదు అత్తయ్య. ఇక లైఫ్ లాంగ్ మీ ఇంట్లోనే కదా అత్తయ్య ఉండేది, దాంట్లో 20 రోజులు మా ఇంట్లో ఉంటే తప్పే ఉందని నడుము మీద చేతులు వేసుకొని అడిగింది. అబ్బో, అప్పుడే కోడలు డ్యూటీలో ఎక్కిపోయావు కానీ జ్యోతి సరదాగా అనడంతో సిరి కిలకిల నవ్వేసింది. ఇక రాత్రికి ఊళ్ళో వాళ్ళందరూ ముగ్గులేయడానికి మేల్కొని ఉండడంతో సిరి కూడా ఇంటి బయట అలకడం స్టార్ట్ చేసింది. ముందు నీట్గా నీళ్ళతో కడిగి శుభ్రం చేసి ఇంట్లోనే పశువులున్నాయి కాబట్టి ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గు వేయడం మొదలుపెట్టింది. అచ్చమైన మధ్యతరగతి తెలుగింటి ఆడపిల్లలాగా ఆలోచిస్తూ వాళ్ళకంటే నేనే పెద్ద ముగ్గు వేయాలని యూట్యూబ్లో ఒక పెద్ద ముగ్గు పట్టుకొని దాన్ని వేసింది. అది చాక్పీస్తో గీకేసరికి వెన్నెల ఎనర్జీ మొత్తం కూడా అయిపోయింది. కానీ జ్యోతి ఒక బీటుతో బయటికి వస్తూ వెన్నెల నేను హెల్ప్ చేస్తాను, ఇద్దరం కలిసే ఫాస్ట్గా వేసేద్దాం అని చెప్పడంతో వెన్నెల్లో మళ్ళీ హుషారు రీజనరేట్ అయ్యి అత్తా కోడళ్ళు కలిసి మరో అర్ధగంటలో ముగ్గు మొత్తం కూడా రంగులతో నింపేసి అందంగా మార్చేశారు. అలాగే తులసికోట దగ్గర, పశువుల కొట్టాన్ దగ్గర కూడా, ధాన్యాలు నిల్వ ఉంచే ప్రదేశంలో కూడా ముగ్గులు వేసి లోపలికి వచ్చరికి 11 అయిపోయింది. అంతలో జానకమ్మ గోరింటాకు రుబ్బి పెట్టడంతో వెన్నెల, జ్యోతి ఇద్దరూ కూడా చక్కగా కాళ్ళు చేతులకి గోరింటాకు పెట్టించుకున్నారు. అందరూ ఒక 3 గంటలు అలా పడుకున్నారో లేదో పిల్లసైని మొత్తం వెన్నెల దగ్గరికి వచ్చి నిద్రలేపేశారు. వెన్నెలక్క, మనం భోగి మంటలు వేద్దాం, ఫాస్ట్గా రా అని చెప్పి ఒక పక్క నిద్రొస్తున్నా కూడా అప్పుడు వెళ్ళకపోతే భోగి మళ్ళీ సంవత్సరం వరకు రాదు కాబట్టి ఆ ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలనుకుని వెన్నెల కూడా దుప్పటి ముసుగు తీసేసి పిల్లలతో పాటు చలాకీగా బయటకు వెళ్ళిపోయింది. తను వేసిన పెద్ద ముగ్గు మీదే కట్టెలు, పిడకలు, పాత సామాన్లు అన్నీ వేసి అంబరాన్ని తాకేలా ఉన్నంత భోగిమంట వేశారు. అవి పిక్స్ తీసి అర్జున్కి సెండ్ చేస్తూ ఉంది సిరి. కానీ అర్జున్ మాత్రం ఎప్పుడు వస్తానన్నది ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో దిగులుగా మారిన కూడా దాన్ని బయటపడనివ్వలేదు సిరి. ఇక భోగి మంటల్లోనే నీళ్లు కాచి అందరూ తలస్నానాలు చేసి ఫుల్గా రెడీ అయ్యారు. చిన్న పిల్లల్ని చూసి వెన్నెల కూడా అమ్మ నాకు కూడా భోగి స్నానం చేయించవా అని అడుగుతూ ఉండడంతో నీకెందుకే భోగి, ఏం చేస్తావు చిన్నపిల్లవి, ఎలాగో వచ్చే ఏడాదికి పెళ్ళైపోతుంది, ఆపై వచ్చే ఏడాదికి ఒక పిల్లను ఇచ్చేస్తే నేను మీ అత్తయ్య కలిసి మంచిగా భోగి స్నానాలు చేయిస్తాం అనేసరికి వెన్నెల సిగ్గుపడి జ్యోతి భుజానికి ముఖం దాచుకుంది. జ్యోతి తన వెన్నెల కోసం తీసుకొచ్చిన లంగావుని ఇవ్వడంతో అదే కట్టుకుంది. ఫ్యాషన్గా జాకెట్ కుట్టడంతో తన ఫ్రెండ్స్ అందరూ కూడా వెన్నెల ఎక్కడ కుట్టించావని క్వశ్చన్స్ ఏవో వేస్తూ ఉంటే ఇక సంబరపడిపోయింది సిరి. భోగి రోజు ఆచారం ప్రకారం దోశలు, గుమ్మడికాయ వండుకొని హ్యాపీగా తినేసి ఊర్లో ఉన్న బంధువులతో, ఇరుగు పొరుగు వారితో కబుర్లు చెప్పుకుంటూ భోగి పండుగను ఎవరిలా మార్చుకున్నారు అందరూ. జ్యోతి వాళ్ళకైతే చాలా ఏళ్ళ తర్వాత నిజంగా ఒక పండుగ చూస్తామన్నంత భావన కలిగింది. రామచంద్రకు కూడా అన్ని మర్యాదలు సొంత అల్లుడిలాగా చేశారు రామయ్య, జానకమ్మ. భోగి రోజు సాయంత్రం నుంచి సిరి గేట్ వైపే చూస్తూ ఉంది. ప్రతిసారి అర్జున్ వచ్చాడేమో అని, కానీ ఆమెకు నిరాశే ఎదురవుతుంది. జ్యోతి వచ్చి వెన్నెల భుజం తట్టి ఇంకా వాడు వస్తానన్నాడు కదా కన్నా, వస్తాడు, నువ్వు అనవసరంగా బాధపడి పండుగ మూడు పాడు చేసుకోకు అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి అన్నం తినిపించింది. రాత్రి మళ్ళీ సేమ్ మామూలు జరిగింది. ఈరోజు ఇంకా మెయిన్ పండుగ కాబట్టి ఇంకా పెద్ద ముగ్గు వేసింది. మరుసటి రోజు పొద్దున్నే జానకమ్మ నిద్ర లేపగానే వెళ్ళి తలారా స్నానం చేసి చీర కట్టుకొని వచ్చింది సిరి. వెన్నెల వెళ్ళి గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసి అప్పటికే ఆలస్యమైందని జానకమ్మ చెప్పడంతో
వెన్నెల సరేమా అంటూ ఫ్రెష్గా పేడ తీసుకొని 9 గొబ్బెమ్మలు చేసి పూజ సామాగ్రి అంతా తీసుకొని బయటికి వెళ్ళింది. నేవీ బ్లూ కలర్కి పెద్దంచు ఎల్లో బార్డర్ చీర, బుట్ట చేతులు, సింపుల్గా అన్ని నగలు, తడికూరలు, టవల్లో దాక్కుని స్వేచ్ఛ కావాలని పిల్ల వెంట్రుకలు మాత్రం సిరి నుదుటి మీద అల్లరి చేస్తూ ఉంటే బొద్దిగ్గా కూర్చొని గొబ్బెమ్మలకి పూలు పెడుతూ పసుపు కుంకుమ అదుతూ ఉన్న సిరికి రెప్ప కొట్టక చూస్తూ తన ఫోన్లో బంధించాడు అర్జున్. తన ఎదురుగా పడిన నీడకి తలెత్తి చూడడంతో తన వైపే చూస్తూ కనపడ్డాడు అర్జున్. సిరి ముఖంలో అసలైన ఆనందం తొంగి చూసింది. అర్జున్లో అదే చిరునవ్వు. ఆమె పూజ పూర్తి చేసి పైకి లేచేసరికి అర్జున్ సిరి భుజం చుట్టూ చేయేసి భుజాన్ని ఒక బ్యాగ్తో లోపలికి తీసుకెళ్తున్నాడు. కట్ కట్, ఇక్కడ స్టిల్ మీరే ఊహించుకోండి. భలే ఉంది కదా. సంక్రాంతికి వస్తున్నాం. సిరి, అర్జున్ల తరపున మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.